ప్రాక్టికల్గా పిల్లలందరికీ థియరటికల్గా వాళ్ళకి క్లాస్లో చాలా నేర్చుకుంటారు, కానీ ఇన్ఫ్యాక్ట్ మనం ఒక ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ ఉంటాయండి. బట్ బేస్డ్ ఆన్ ది ఫీల్డ్ లెవెల్ అవి చాలా డిఫరెంట్ ఉంటాయి. అంటే మనం ఇలా సీడెడ్ అని చెప్తాము, బట్ అది అలా ఫీజిబుల్ ఉండదు. అండ్ ఇలాంటి మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఉంటాయి, ఈ ఫర్టిలైజర్ రికమెండేషన్, ఇలాంటి హెర్బిసైడ్స్, ఇలాంటి పెస్టిసైడ్స్ యూస్ చేయాలని. బట్ ఇన్ ద ఫీల్డ్ లెవెల్ అదంతా కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. సో వీఆర్ ఇన్వాల్వింగ్ ద స్టూడెంట్స్ సో దట్ ఆ ఫీల్డ్లో వాళ్ళే వేసి వాళ్ళే మేనేజ్మెంట్ చేయడం వల్ల దే విల్ గెట్ టు నో యాక్చువల్ రికమెండెడ్ ప్రాక్టీసెస్ ఏంటి, ప్రాక్టికల్గా ఎలా జరుగుతుంది. అండ్ దట్ టు మేము స్టూడెంట్స్ని ఫార్మర్స్తో ఇంటరాక్ట్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాము. అండ్ వాళ్ళు ఇంటరాక్ట్ అవుతున్నారు సో దట్ వాళ్ళకి తెలుస్తుంది అట్లీస్ట్ ఈ లోకల్ రీజన్స్లో ఫార్మర్స్ ఏమేమి మేజర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అండ్ సర్వే తీసుకుంటున్నామండి ఫస్ట్ మేము. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా రీసెంట్ లాస్ట్ సెమిస్టర్లో వాళ్ళు ఒక కోర్స్లో సర్వే తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే లేబర్ షార్టేజ్. సో వాళ్ళకి దాని నుంచి వాళ్ళనే సొల్యూషన్ ఒకటి ఆలోచించి చెప్పమని చెప్పాను క్లాస్లో డిస్కషన్ జరగడం వల్ల. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, డ్రోన్ టెక్నాలజీ. సో వీ కెన్ అడాప్టెడ్ డ్రోన్ బేస్డ్ స్ప్రేయింగ్. సో ఇది కొంచెం లేబర్ షార్టేజ్ ఉన్న ఏరియాస్లో ఇదొక సొల్యూషన్ లాగా వాళ్ళు చెప్పారు. సో ఇన్ దిస్ వే స్టూడెంట్స్తోనే ప్రాబ్లమ్ ఏంటి ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గర నుంచి సొల్యూషన్ తీసుకొని వచ్చేలాగా ఇలాంటి ప్రాక్టికల్ మెథడ్స్ మేము ఆలోచన చేస్తున్నాము. ఇన్ ద ఫ్యూచర్ వీ ఆల్సో హ్యావింగ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఇన్ యూనివర్సిటీ ఉంది కాబట్టి ఇప్పుడు కరెంట్ ట్రెండింగ్ ఏఐ బేస్డ్ లైక్ మిషన్ లెర్నింగ్, మిషన్ విజన్ టెక్నాలజీస్ కానీ ఇవన్నీ కూడా అగ్రికల్చర్లో ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అండ్ వాటి యూసేజ్ అగ్రికల్చర్లో ఎంత వరకు ఎఫిషియెంట్గా ఉంటుంది అండ్ మన స్టూడెంట్స్ దగ్గర నుంచి ఏమైనా అప్లికేషన్స్ క్రియేట్ చేయొచ్చా, ఇలాంటివన్నీ కూడా మేము ఫోకస్ చేసి స్టూడెంట్స్తోనే డెవలప్ చేయిస్తామండి.